అత్తమ్మ ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నారు? పుదీనా చట్నీ చేస్తారేమో. పుదీనా చట్నీ. పుదీనా శుభ్రం చేసి పెట్టుకుందాం. ఓకే అత్తమ్మ. ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసి కొద్దిగా ఫస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చిమిర్చి ఆయిల్లో కొద్దిగా మగ్గినట్టు అయింది కదా, ఇప్పుడు పుదీనా వేసుకుందాం. దీంట్లోనే వేసుకుందాం పుదీనా కూడా. ఓకే అత్తమ్మ. ఈ పుదీనాది ఘాటు వాసన ఉంటుంది కదా, అది పోయే వరకు బాగా మగ్గించుకొని పెట్టుకుందాం. పోయే వరకు ఈ పల్లీలు కూడా వేపి పెట్టుకుందాం. అవి చట్నీలో అంతే ఎక్కువ. ఓకే అత్తమ్మ. ఇంట్లో కొద్దిగా ఇంకా ఆయిల్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఓకే అత్తమ్మ. ఏమన్నా ఇట్లా మంచిగా వేయగాలి, లేదంటే పచ్చి వాసన లాగా ఉంది అనుకో, ఆ చట్నీలో వేస్తే పొడి అది ఒక టేస్ట్ బాగుండదు. పండుగ వేయగాలి. ఓకే అత్తమ్మ. ఏమో ఇక ఇంకా అయిపోయింది. మంచిగా పచ్చిమిర్చి పుదీనా మంచిగా మగ్గింది. పసుపు తర్వాత వేసుకుందాం, మిక్సీకి పట్టినప్పుడు వేసుకుందాం. రుబ్బుకున్నప్పుడే వేసుకుందాం. ఇప్పుడు ఏం అవసరం లేదు, పచ్చి వాసన అలాంటివి ఏమి ఉండదు. ఓకే అత్తమ్మ. సరే. ఓకే. ఏమో ఇప్పుడు ఇవి పుదీనా పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నాం కదా పక్కకు, చల్లగా అయితే అంతలోపు మనం టమాటా ఫ్రై చేసుకుందాం దీంట్లోకి. ఓకే అత్తమ్మ. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర వేసి పల్లీలో పెట్టుకుందాం. మిక్సీ పట్టుకుందాం. పచ్చి జీలకర్ర ఇది. పచ్చి జీలకర్ర ఎందుకు అత్తమ్మ? వేయించుకొని కూడా వేసుకోవచ్చు కదా. పచ్చివి కొన్ని దాంట్లో మాత్రమే వేసుకోవాలి. ఫ్రైలు కర్రీస్ దాంట్లో వేసుకోవాలి. ఈ చట్నీలలో పచ్చిది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఓకే. చింతపండు కూడా చిన్న నిమ్మకాయ అంత సైజుది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. టమాటా వేసుకుంటున్నాం కదా, ఎక్కువ ఏం పట్టదు. ఓకే అత్తమ్మ. మేము కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. దీంట్లో వేసిన ఆయిల్ ఆ పుదీనా ఫ్రై దాంట్లో దీంట్లో వేసి ఆయిల్ ఇంకా మళ్ళీ పోపు ఏం అవసరం లేదు ఈ చట్నీలో. ఓకే అత్తమ్మ. ఏమో టమాటా మగ్గింది, పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడు ఆఫ్ చేసుకొని చల్లగా అయినాక అన్ని పల్లీలన్నీ మిక్సీ పట్టుకుంది. పల్లీలు జీలకర్ర ఫస్ట్ మిక్సీకి పౌడర్ చేసుకుంటాం. దీనిలో చల్లగా అయినాయి కదా, అన్నీ దీంట్లో వేసి కలిపి మిక్సీ పట్టుకుందాం. పసుపు మనకు సరిపోయేటంటే వేసుకుందాం. పచ్చిది ఉడికియడం అలాంటివి ఏం లేదు. చింతపండు నానేసి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు కూడా చేసుకున్నాం కదా. పల్లి పౌడర్ డైరెక్ట్ ఇందులో మిక్స్ చేసుకుంటాం. ఓకే. ఉప్పు సరిపోయేటంత కల్లుప్పు వేస్తున్నాం. ఇవన్నీ వేసి కలుపుకోవాలి కదా. కలిపి మిక్సీ పట్టుకుందాం. ఓకే.